పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఝలక్ తగిలింది. బాగేపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎస్ఎన్ సుబ్బారెడ్డి ఎన్నిక రద్దు చేసింది కర్ణాటక హైకోర్టు. ఓడిపోయినటువంటి బీజేపీ అభ్యర్థి మునిరాజు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఎన్నికల అఫిడవిట్లో సుబ్బారెడ్డి ఆస్తుల వివరాలను తప్పుగా ప్రకటించారని కంప్లైంట్ చేశారు. విచారణ చేపట్టినటువంటి హైకోర్టు సుబ్బారెడ్డి ఎన్నికను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టుకు వెళ్లేటువంటి యోచనలో సుబ్బారెడ్డి ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఏంటి సుబ్బారెడ్డి ఎన్నికను రద్దు చేస్తూ కూడా ఈ నేపథ్యంలో కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏ విధంగా చూడాలి? అప్డేట్స్ ఏంటి? మురళి, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి జలక్ ఏర్పడిందని చెప్పొచ్చు. ఏదైతే బాగేపల్లి ఎమ్మెల్యేగా ఉన్న సుబ్బారెడ్డి సభ్యత్వాన్ని హైకోర్టు రద్దు చేసింది. ఏదైతే తన ఆస్తులు ఎన్నికల అఫిడవిట్ లో దాదాపు 10 ఆస్తులు దాచిపెట్టి ఎన్నికల అఫిడవిట్ నమోదు చేశారంటూ తన ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి మునిరాజు హైకోర్టుకి వెళ్లారు. హైకోర్టు ఈ కేసు నేడు విచారణ జరిపింది. అందులో 10 ఆస్తులకు సంబంధించిన అంశాలు ఎన్నికల అఫిడవిట్ లో నమోదు చేయలేదంటూ సుబ్బారెడ్డి ఎన్నికను రద్దు చేసింది హైకోర్టు. అయితే ఈ హైకోర్టు రద్దు చేసిన తర్వాత ఆయన సుప్రీంకోర్టుకి వెళ్లే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి మురళి. ఎందుకంటే ఈ సుబ్బారెడ్డి దాదాపు 3 సార్లు ఎస్ఎన్ సుబ్బారెడ్డి దాదాపు బాగేపల్లి నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 3 సార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. ఆయన 2013, 2018, 2020 వరుసగా 3 సార్లు బాగేపల్లి నుంచి ఆయన గెలవడం జరిగింది. ఒకసారి ఇండిపెండెంట్ గా గెలిచారు, 2 సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న సుబ్బారెడ్డి తను గతంలో 2 సార్లు ఎమ్మెల్యే అయిన సుబ్బారెడ్డి ఎన్నికల అఫిడవిట్ లో ఆస్తులు దాచిపెట్టారు. దాదాపు 10 ఆస్తుల జాబితాను ఆయన ఎంటర్ చేయలేదంటూ మునిరాజు ఏదైతే తన ప్రత్యర్థి దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు స్పష్టమైన తీర్పు వచ్చింది. ఈ తీర్పు పైన భిన్నాభిప్రాయాలు వెళుతున్నాయి. ఎందుకంటే హైకోర్టు ఇచ్చిన ఎన్నిక రద్దు చేయడానికి దాదాపు టైం పడుతుంది. ఎందుకంటే స్థానం ఖాళీ అయినట్టు స్పీకర్ ప్రకటించాల్సి వచ్చింది. ఇలాంటి నేపథ్యంలో సుప్రీంకోర్టుకి వెళ్తారు. సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ జరిగే అవకాశం స్పష్టంగా ఉన్నాయన్నమాట. కేవలం ఇది ఆస్తులకు సంబంధించిన వ్యవహారం. సుబ్బారెడ్డి దాదాపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు దగ్గరగా ఉంటారు. ఎందుకంటే బాగేపల్లి అనేది చిత్తూరు జిల్లాకు అతి దగ్గర సమీపంలో ఉంటుంది. ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన నేతలతో మంచి సంబంధాలు ఉంటాయి. ఎందుకంటే ఈ ప్రాంతం నుంచి వెళ్లిన సుబ్బారెడ్డి బాగేపల్లిలో బలమైన నేతగా ఎదిగారు. కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. దాదాపు 3 సార్లు గెలిచారు. ఎందుకంటే అక్కడ ఒకసారి దాదాపు బీజేపీ నుంచి సినీ నటుడు సాయి కుమార్ పోటీ చేశారు. సాయి కుమార్ చిత్తుగా ఓడిపోయిన నేపథ్యం ఉంది. ఇలాంటి కిరణ్, అంటే ఏ అంశాన్ని కోర్టు పరిగణలోకి తీసుకుందనేటువంటి ఒక చర్చ కూడా నడుస్తుంది కదా కిరణ్, దీన్ని ఎలా చూడాలంటారు? మురళి, ఇక్కడ ప్రధానంగా ఆస్తుల వ్యవహారాన్ని ప్రధానంగా హైకోర్టు పరిగణలోకి తీసుకున్నట్టు సమాచారం వినిపిస్తుంది. ఎందుకంటే ఆస్తులు దాదాపు ఆయనకున్న ఆస్తుల్లో 10 ఆస్తులు ఎన్నికల అఫిడవిట్ లో నమోదు చేయలేదు. ఎన్నికల సంఘాన్ని తప్పుదోవ పట్టించారు. ఎన్నికల సంఘం దగ్గర దాచిపెట్టారు. ఈ నేపథ్యంలోనే ఆయన సభ్యత్వాన్ని హైకోర్టు రద్దు చేసింది. ఎందుకంటే మునిరాజు కూడా బలమైన ప్రత్యర్థి. దాదాపు సుబ్బారెడ్డి పైన పోటీ చేసిన ప్రతిసారి ఆయన ఓడిపోయిన నేపథ్యం ఉంది. ఎందుకంటే బాగేపల్లి అనేది ఆంధ్రప్రదేశ్ కు అతి దగ్గరగా ఉంటది. ఆంధ్రప్రదేశ్ బార్డర్ లో ఉంటది. చిత్తూరు జిల్లాకు అతి సమీపంలో ఉంటుంది. ఏదైతే బాగేపల్లికి ఇటు ఆంధ్రప్రదేశ్ బార్డర్ కు చిత్తూరు జిల్లా బార్డర్ లో ఉంటుంది. ఇటు దాదాపు 10-12 కిలోమీటర్ల దూరంలోనే అటు ఆంధ్రప్రదేశ్ కు ఇటు కర్ణాటకకు వెళ్లే నేతలు, ఆంధ్రప్రదేశ్ నుంచి కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్లే ప్రజలు కూడా ఎక్కువ ఉంటారు. ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న రైతులు కూడా ఆ ప్రాంతాలకు వెళ్ళి ఏదైతే పురుగు మందుల నుంచి విత్తనాల నుంచి తెచ్చుకునే పరిస్థితి. ఇలాంటి దగ్గర ప్రాంతము 2 నుంచి 3 సార్లు ఏదైతే 3 సార్లు ఎమ్మెల్యే సుబ్బారెడ్డి తన గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నేపథ్యం ఉంది. ఇలాంటి నేపథ్యంలో తన ఆస్తుల అఫిడవిట్ లో 10 ఆస్తులు నమోదు చేయకోకుండా ఎందుకున్నారనే ప్రశ్న ఒకవైపు తలెత్తుతుంది. మరోపక్క తన ప్రత్యర్థి దాఖలు చేసిన పిటిషన్ లో అయితే ఆయనకు ఊరట లభించింది. అయితే దీనిపైన సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశాలు సుబ్బారెడ్డికి స్పష్టంగా ఉన్నాయి. నేడో రేపు ఆయన సుప్రీంకోర్టు దాఖలు చేస్తారని మనకు సమాచారం అనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఝలక్ తగిలింది. బాగేపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎస్ఎన్ సుబ్బారెడ్డి ఎన్నిక రద్దు చేసింది కర్ణాటక హైకోర్టు. ఓడిపోయినటువంటి బీజేపీ అభ్యర్థి మునిరాజు హైకోర్టులో పిటిషన్ వేసినటువంటి నేపథ్యంలో ఎన్నికల అఫిడవిట్లో సుబ్బారెడ్డి ఆస్తుల వివరాలను తప్పుగా ప్రకటించారనేది ప్రధానమైనటువంటి కంప్లైంట్. విచారణ చేపట్టినటువంటి హైకోర్టు సుబ్బారెడ్డి ఎన్నికను రద్దు చేస్తూ కూడా తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టుకు వెళ్లేటువంటి యోచనలో సుబ్బారెడ్డి ఉన్నట్లుగా తెలుస్తోంది.